హై ఫ్రెండ్స్, ఇవాళ ఒక బేసిక్ సౌండ్ సెట్టింగ్ కావాల్సినటువంటి కొన్ని బేసిక్ అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఒక స్టూడియో మాస్టర్ 8 ఛానల్ మిక్సర్ని తీసుకోవడం జరిగింది. దాంతో ఒక స్పీకర్, ఇంకా ఒక మైక్ని కూడా తీసుకున్నాను. సో దీంతో ఒక బేసిక్ సెట్టింగ్స్ని చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం గెయిన్ కోసం మాట్లాడుకుందాం. సో అక్కడ ఫస్ట్గా ఇక రెడ్ కలర్ నాబ్తో మనం గెయిన్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయగలము. సో అక్కడ నా కనెక్ట్ చేసుకున్నటువంటి ఈ మైక్కి నేను ఇక గెయిన్ని హాఫ్ కన్నా కొంచెం తక్కువగా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ కన్నా కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు చూస్తారు అక్కడ రెడ్ కలర్ నాబ్తో మనం గెయిన్ని మనం కంట్రోల్ చేయగలము. నెక్స్ట్గా మనం చూస్తే వాల్యూమ్ని అడ్జస్ట్ చేయడానికి ఇక వైట్ కలర్ నాబ్ని మనం చూస్తున్నాము. ఇక వాల్యూమ్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ మనం గెయిన్ అడ్జస్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం వాల్యూమ్ పెట్టుకోవాలి. ఆ గెయిన్ వల్ల వచ్చేటువంటి ఆ చిన్న చిన్న కీచ్ సౌండ్ కూడా రాకుండా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్గా ఫ్రెండ్స్ చూస్తే ఇక రెడ్ కలర్ నాబ్ అనేటువంటిది మాస్టర్ వాల్యూమ్, అంటే ఏ వైర్ అయితే నేను స్పీకర్ కోసం కనెక్ట్ చేశానో దాన్ని కంట్రోల్ చేయడం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ కోసం మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే మనం ఒక మైక్ని సెట్ చేసామో వాయిస్ వస్తున్నప్పుడు ఒక సౌండ్ కూడా అడ్జస్ట్ చేసినప్పుడు ఇక ఎఫెక్ట్స్ని మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకొని అక్కడ ఇక బ్లూ కలర్ నాబ్ అనేటువంటిది ఎఫెక్ట్స్ కోసం, ఎప్పుడైతే అది కొంచెం మనం ఇంక్రీజ్ చేసుకొని ఈ యొక్క నాబ్ కూడా ఎప్పుడైతే మనం ఇంక్రీజ్ చేసుకుంటామో ఇక మైక్ స్పీకింగ్ వాయిస్ కొంచెం మనకి వేరియేషన్ వస్తుంది. ఎలాగంటే ఇక ఎఫెక్ట్స్ ఎక్కువ రావడం కానీ ఒక చిన్న హమ్ అది కూడా మనం ఎక్కువగా రాకుండా ఒక నీట్గా ప్లెజెంట్ సౌండ్ వచ్చేలాగే మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్గా మనం చూస్తే బేస్, ఇక వైట్ కలర్ నాబ్స్లో థర్డ్ నాబ్ అనేటువంటి దాన్ని మనం మూవ్ చేయడం బట్టి అడ్జస్ట్ చేసుకోవడం బట్టి బేస్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెక్ 1 2 3 స్టార్ట్. హలో హలో